ఏమైనా డబ్బులు పెట్టుకోనాలా డ్రీమ్? నో రైట్. డ్రీమ్ చేయడానికి డబ్బులు ఏమైనా అవసరమా? నో రైట్. సో ఫీల్ ఫ్రీ టు డ్రీమ్ బిగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మీరు నేను వేసిన బ్లీజర్ ఒక పర్సన్ డ్రీమ్ చేసున్నాడు. ఇలాంటిది ఒకటి తయారు చేస్తే మేబీ కొంతమంది ప్రొఫెషనల్స్ ఇది ఉపయోగిస్తారు, మ్యారేజెస్ కి యూజ్ చేస్తారు, ఇంటర్వ్యూస్ కి యూజ్ చేస్తారు అని చెప్పి ఒక ఎక్స్-పర్సన్ డ్రీమ్ చేస్తున్నారు. సో ఈ రోజు మనం వేసుకున్నాం. ఇలాంటి మైక్ ఒకటి ఉంటే వాయిస్ మాడ్యులేషన్ తను క్యాచ్ చేస్తుంది, రికార్డింగ్స్ కి బాగుంటుందని ఎవరో ఒక ఎక్స్-పర్సన్ డ్రీమ్ చేస్తున్నారు. వీఆర్ యూజింగ్ దిస్. ఇంతకు ముందు చైర్స్ లేవు, కిందనే మటం వేసుకొని కూర్చునే వాళ్ళం. కంఫర్ట్ కొరకు సంబడి ఒక ఎక్స్-పర్సన్ డ్రీమ్ చేస్తున్నారు, దెన్ దిస్ చైర్స్ కేమ్స్ ప్లేస్ హియర్. సో ఈ రోజు ఇవన్నీ మనం యూజ్ చేస్తున్నామంటే సంబడీస్ డ్రీమ్. సో ఎవరో డ్రీమ్ చేస్తేనే మన లైఫ్ కి ఇన్ని థింగ్స్ వచ్చున్నాయి. సో మన కొరకు మనం డ్రీమ్ చేస్తే హౌ ఇట్ విల్ బి. సో ఈ రోజు నుంచి నేను ఒకటే చెప్తా ఉన్నా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికి, డ్రీమ్ బిగ్ గైస్. లైఫ్ లో ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అంటే, మిలీనియర్ అవ్వాలి అంటే యూ షుడ్ డ్రీమ్ బిగ్. ఒకటే, ఉన్నతంగా బ్రతకాలి, బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేయాలి అంటే గనక వీ షుడ్ డ్రీమ్ బిగ్. దెర్ ఇస్ ఒక స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి, మల్టీ మిలీనియర్స్ అందరికి ఇంటర్వ్యూస్ చేస్తే, ఓకే, ఫింగర్ టిప్స్ మీద మల్టీ మిలియనర్స్ ఉన్నారు, ఫస్ట్ జనరేషన్ మల్టీ మిలియనర్స్, వాళ్ళందరికీ ఇంటర్వ్యూ చేస్తే ఒక 10-15 పాయింట్స్ వచ్చాయి. అందరూ అన్ని కామన్ చేస్తే 5 to 6 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ ఫాలో అయిన ఎన్ని ప్రిన్సిపల్స్? 5 to 6 ప్రిన్సిపల్స్. 5 to 6. సో సక్సెస్ అవ్వడం ఈజీయా, బీయింగ్ ఫెయిల్యూర్ ఈజీయా? సక్సెస్ అవ్వడం ఈజీ. ఎందుకు? ఉన్న 6 లైఫ్లో స్కూల్ డేస్ నుంచి కాలేజెస్ వరకు ఇన్ని బుక్స్ చదివాం, ఇన్ని ఫార్ములాస్ చదివాం, ఇన్ని ప్రిన్సిపల్స్ చదివాం. ఎండింగ్ లో ఏమొచ్చింది? ఒక సింగిల్ పేపర్. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ సర్టిఫికేట్. ఒక్క సర్టిఫికేట్ మీ లైఫ్ ని మార్చేస్తుందా? నో. దట్ సింగిల్ వైట్ షీట్ డజంట్ చేంజ్ యువర్ ఫ్యూచర్. ఏదైనా మీ ఫ్యూచర్ ని చేంజ్ చేస్తుందంటే ఇట్స్ యువర్ మైండ్. ఇక్కడ చేంజ్ జరిగితే ఈడ చేంజ్ జరుగుద్ది. ఓకే, సో వీళ్ళందరూ 5 to 6 పాయింట్స్ లో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? దే ఆర్ బిగ్ డ్రీమర్స్ అండి. దే ఆర్ అమేజింగ్ డ్రీమర్స్. ఓకే, సో డ్రీమ్ చేసే ముందు ప్రెసెంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ లైఫ్ ని మీరు మర్చిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ ఏ పూర్ ఫ్యామిలీ, ఓకే, పూర్ ఫ్యామిలీలో మీరు పుట్టున్నారు. ఈ పూర్ ఫ్యామిలీ గురించే మీరు ఆలోచిస్తూ ఉంటే, మీరు పూర్ మైండ్ సెట్ తో ఉంటే డ్రీమ్ బిగ్ చేయగలమా? చేయలేరు. సో ఎగ్జిస్టింగ్ మూమెంట్ ని మనం ఏం చేయాలా? మర్చిపోవాలా. వి ఫర్గెట్ అబౌట్ దట్ ఎగ్జిస్టింగ్ మూమెంట్. మనకు ఒకటే కనిపించాలి, ఏంటి? విజన్. అప్కమింగ్ 2 to 5 years లో నా లైఫ్ ఎలా ఉండబోతుంది, దాన్నే బర్నింగ్ డిజైర్ అంటాం. ఇప్పుడున్న లైఫ్ కంటే బెటర్ లైఫ్ ని లీడ్ చేయాలి, ఇప్పుడున్న బ్యాంక్ బ్యాలెన్స్ కంటే బెటర్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇప్పుడున్న హౌస్ కంటే బెటర్ హౌస్, ఇప్పుడు వేర్ చేస్తున్న క్లాత్స్ కంటే బెటర్ క్లాత్స్, ఇప్పుడు యూజ్ చేస్తున్న గ్యాడ్జెట్స్ కంటే బెటర్ గ్యాడ్జెట్స్. సో బెటర్ గా లైఫ్ ఉండాలి అంటే వీ షుడ్ డ్రీమ్ బెటర్ అండ్ బిగ్. సో డ్రీమ్ బిగ్. ఎప్పుడైతే మనం బ్రహ్మాండంగా డ్రీమ్ చేస్తామో ఆటోమేటిక్ గా యూనివర్స్ బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఎందుకు యూనివర్స్ తో ఈ డ్రీమ్ అనే వర్డ్ కనెక్షన్ అయి ఉంది అంటే, లైఫ్ లో నాకు ఇది కావాలి అన్న థాట్ మనకు వచ్చింది అంటే, ఆ థాట్ మనకి రాలేదు, యూనివర్స్ ఆ థాట్ ఇచ్చింది. మన గాడ్ మనకు ఆ థాట్ ఇచ్చారు. ఆ థాట్ మనకి ఇక్కడ ఇచ్చారు అంటే 100% దానికి మనం డిజర్వ్డ్ అయితేనే, మన వల్ల అది పాసిబిలిటీ అయితేనే యూనివర్స్ ఆ థాట్ ఇస్తుంది. సో ఆ థాట్ రావాలి అంటే వాట్ షుడ్ వీ డూ? డ్రీమ్ బిగ్.